ఇక పహల్గామ్లో అమాయక పౌరులపై జరిగిన టెర్రర్ అటాక్ పై ప్రధాని మోడీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న శక్తులకు ఊహకు అందని రీతిలో కఠిన శిక్ష తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఇక పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడిని కేవలం కొందరు వ్యక్తులపై జరిగిన దాడిగా కాకుండా యావత్ భారత్ పై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామన్నారు ప్రధాని మోడీ. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుక కుట్ర పన్నిన వారికి వారి ఊహకు కూడా అందని శిక్ష పడుతుందన్నారు. అయితే ఉగ్రవాదుల మిగిలిన మూలాలను కూడా మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. అమాయక ప్రజలను అతి కిరాతకంగా చంపిన ముష్కరులు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, వారిని శిక్షించి తీరుతామన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్ట సంకల్ప శక్తి ఉగ్రవాదుల వెన్ను విరుస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడిలో ఈ దాడి పట్ల తీవ్ర బాధ, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారతదేశం దృఢ సంకల్పంతో ఉందని, ఉగ్రవాద చర్యల ద్వారా దేశ ఐక్యత స్ఫూర్తిని దెబ్బతీయలేరని ఆయన అన్నారు. Say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. साथियों, शांति और सुरक्षा ये तेज विकास की सबसे जरूरी शर्त है. Today, from the soil of Bihar, I say to the whole world, India will identify, track and దాయాదికి ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది భారత్. పహల్గామ్ ఉగ్రదాడికి సరైన సమాధానం చెప్పనుంది. పాకిస్తాన్ కూసాలు కదిలిపోయేలా భారత్ సేవలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించింది. సమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదిపై కఠిన చర్యలకు దిగింది. పాకిస్తాన్ పౌరులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేగాక పాక్తో దౌత్య సంబంధాలకు చాలా వరకు కత్తెర వేసింది. ప్రధాని సారథ్యంలో సమావేశమై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం సస్పెన్షన్, అటారీ సరిహద్దు మూసివేత, దౌత్య సిబ్బంది తగ్గింపు చాలని నిర్ణయం తీసుకుంది. పాక్ మంజూరు చేసిన ప్రత్యేక వీసాలు రద్దు, పాక్ హైకమిషన్ సిబ్బంది 48 గంటల్లో తిరిగి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇక జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది పాకిస్తాన్తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా క్షిపణి పరీక్షలకు సిద్ధమైంది. కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్తాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ పరిణామాలను భారత సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయని రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి.
ఎస్ పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేస్తే విత్హెల్డ్ అని చూపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ కు చుక్కలే కనిపించనున్నాయి. భారత్ నిర్ణయంతో తాగునీటికి కూడా ఇబ్బంది పాకిస్తాన్ పడనుంది. అయితే భారత్ ద్వారానే పాకిస్తాన్ లోకి సింధు నది అయితే ఉపనదులు ప్రవహిస్తున్నాయి. సింధు నది ఉపనదులపై భారత్ లో పలు చోట్ల ఆనకట్టలు ఉండగా పాకిస్తాన్ మొత్తానికి సింధు నది మాత్రమే ప్రధాన ఆధారంగా ఉంది. సింధు జలాలను భారత్ ఆపేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారనుంది. ఇక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు గజేంద్ర షెకావత్. ఇది హృదయ విదారకమైన ఘటన అన్నారు. పిరికి దాడికి సరిహద్దు అవతల నుండి వచ్చిన వారు ప్రోత్సహించారన్నారు. పీఎం జీరో టాలరెన్స్ పాలసీ ఉందన్నారు. పుల్వామా దాడులకు ప్రతిస్పందనగా దాడులు జరిగాయని గుర్తు చేశారు. భారత వ్యతిరేక కార్యకలాపాలను అంగీకరించదని మొత్తం ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపించిందన్నారు. पूर्ण कृत्य सीमा पार से प्रायोजित होकर के भारत के सैलानियों पर किया गया। माननीय प्रधानमंत्री जी की स्पष्ट जीरो टॉलरेंस अगेंस्ट टेररिज्म जो नीति है, उस नीति के तहत पहले भी दोनों बड़ी घटनाओं उरी और पुलवामा के बाद में माननीय प्रधानमंत्री जी के नेतृत्व में देश की सरकार ने सीमा पार स्ट्राइक करके इस बात का स्पष्ट संदेश पूरे विश्व को दिया था कि भारत भूमि के विरुद्ध होने वाली कोई भी गतिविधि, चाहे वो भारत में हो रही है या भारत की भूमि से बाहर किसी देश के धरती से हो रही है, उसको अब भारत न स्वीकार करेगा न बर्दाश्त करेगा और उसका ठीक प्रत्युत्तर देगा। और अस्वीकार्य भी है जिस तरह का कायरतापूर्ण कृत्य सीमा पार से प्रायोजित होकर के भारत के सैलानियों पर किया गया। माननीय प्रधानमंत्री పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితుడు భరత్ భూషణ్ కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. ಶ್ರದ್ಧಾಂಜಲಿಯನ್ನು ಅರ್ಪಿಸಲಿಕ್ಕೆ ಬಯಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಇನ್ನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸು 41 ವರ್ಷ ವಯಸ್ಸಾಗಿದೆ. ಈ MBA ಮಾಡಿದ್ದು ಮೈಸೂರಿನಲ್ಲಿ ಓದೋರು, SDM ಕಾಲೇಜಲ್ಲಿ MBA ಮಾಡಿದ್ದು. ಇವರು DDPAಗೆ ಅವ್ರ ತಂದೆ ರಿಟೈರ್ಡ್ ಆಗಿದ್ದಾರೆ. ಆಗಬಾರ್ದಾಗಿದೆ. ಅವರು ಅಮಾನವೀಯವಾದಂಥ ಒಂದು ಕೃತ್ಯ ಇದೆ. ಇದನ್ನ ತೀವ್ರವಾಗಿ ಖಂಡಿಸ್ತೇನೆ. ನಾನು ಉಗ್ರರನ್ನ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮಟ್ಟ ಹಾಕ್ತಕ್ಕಂಥದ್ದು ಸರ್ಕಾರದ ಜವಾಬ್ದಾರಿ. ಉಗ್ರರು ಚಟುವಟಿಕೆಗಳು ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಇರಬಾರ್ದು. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೆ ಸರ್ಕಾರ ಇದರಲ್ಲಿ ಅವರಿಗೆ ఛత్తీస్గఢ్ కు చెందిన దినేష్ పార్థివ దేహానికి ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయ్ నివాళులర్పించారు. ఒక కార్యక్రమానికి ముంబైలో ఉన్నానని, కానీ పహల్గామ్ దాడి వార్త విన్న తర్వాత తాను తిరిగి వచ్చాను అన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారని చెప్పారు. काश्मीर पहलगाम के आतंकवादी हमले में हमारे छत्तीसगढ़ के भी एक दिनेश इसमें दिवंगत हो गए और आज उनका अंतिम यात्रा है, दाह संस्कार है, तो उसमें शामिल होने के लिए हम कार्यक्रम छोड़कर वापस आ गए और आज उनकी अंतिम यात्रा में दाह संस्कार में हम शामिल होंगे। और हमारे उद्योग मंत्री वहाँ पर हैं, मुंबई में वो कार्यक्रम
संपन्न करें। का मुंबई प्रवास था, लेकिन ఇక ఢిల్లీ పాక్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. పాక్ హైకమిషన్ ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు ఆందోళనకారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. देश के प्रति, अपने उन दिवंगत आत्माओं के प्रति, तो कहीं न कहीं रंजीत भाई साहब, मीडिया बंधु 2 मिनट आप बात में शुरू हो लेने तो ये सब भाई गुस्सा है बहुत ज्यादा। हम सबके मन में आक्रोश है, संवेदनाएं हैं, शब्दों की कमी है, लेकिन भारतवर्ष पिता जिसका वजूद हम सब वसुधैव कुटुंबकम की बात करते हैं। हम चाहते हैं कि सभी धर्मों का सम्मान हो, लेकिन अगर कोई हमारे धर्म को टारगेट करके चुन के उनको गोलियां मारने का काम करेगा तो निश्चित रूप से भारत का समाज, दिल्ली की जनता पाकिस्तान को ये संदेश जरूर देना चाहेगी कि जिस हिंदू की एक एक लाश पर आपने गोली मारी है वो गोलियां वापस भी चलेगी और पाकिस्तान का जो वजूद है उस मानचित्र पर ये समाज इस आक्रोश के साथ यहाँ पर एकत्रित हुआ है। कुछ भी न हो तो जिन माओं के पूत गए हैं, जिन बेटियों के सुहाग उजड़े हैं, जिन बेटियों का पिता गया है, कि बद्दुआ से ही पाकिस्तान का नेस्ताबूद। కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానన్నారు. అయితే కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని, కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్, స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నానన్నారు. అయితే కేసీఆర్ ను చూడాలని జనం ఆశగా ఉన్నారని, కేసీఆర్ సభకు జనం భారీగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పేమీ లేదన్న దానం నాగేందర్, స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు లేదన్నారు. హైదరాబాద్ సిటీలో ప్రజలకు నువ్వు చెప్పాల్సింది ఏంది? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే ఇది FTL కిందనో బఫర్ జోన్ కిందో 20 సంవత్సరాల కింద ఉండే, ఇప్పటి వరకు 20 సంవత్సరాలు ఒక చుక్క నీరు నిలవలేదు. కాబట్టి నాకు అక్కడే పునర్వాసం కల్పించమని చెప్పాల్సింది పోయి మేము మీ పక్షాన్ని నిలబడతాము అంటున్నాడు. నిలబడితే ఏం లాభం అవుతుంది? ప్రభుత్వం మొండికొచ్చి గులగొడితే ప్రభుత్వానికి అడ్డంగా నిలబడతాడా? హరీష్ రావు వచ్చి చేస్తాడా చెప్పండి మీరు? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దానం నాగేందర్ కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఏకంగా కాంగ్రెస్ ఎంపీగా కూడా, సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనలేదు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓటమి పాలయ్యారు. అయితే పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కానీ, రివ్యూలకు కానీ ఎక్కడ కూడా వస్తలేడు. అంతేకాకుండా హైదరాబాద్ గతంలో కూడా సంచలన కామెంట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా దానం నాగేందర్ మరోసారి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనేది కూడా ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ ను చూడాలని జనాల్లో ఆశ ఉంది కాబట్టి కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ కు బూస్టప్ ఇచ్చేటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే అతను బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చారు.
కాంగ్రెస్ నుంచి ఏకంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. అయితే ఒకసారి పార్టీ మారిన తర్వాత ఆ పార్టీ లైన్ లో మాట్లాడాలి, కానీ దానం నాగేందర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. హైడ్రా పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది, ప్రజలు కేసీఆర్ ను చూడాలని జనము ఆశగా ఎదురు చూస్తున్నారు కాబట్టి సభ సక్సెస్ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా స్మితా సబర్వాల్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్మితా సబర్వాల్ రీట్వీట్ లో తప్పు లేదు, స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారు అంటూ ప్రభుత్వానికి ఈ వ్యతిరేకంగానే దానం నాగేందర్ మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా స్మితా సబర్వాల్ తప్పు పడుతూ రీట్వీట్ చేయలేదు అనేది కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఒకవైపు ప్రభుత్వంలో అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత దానం నాగేందర్ అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడింది, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా బీఆర్ఎస్ కి అనుకూలంగానే మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్మితా సబర్వాల్ ఏదైతే రీట్వీట్ చేశారో ఆ రీట్వీట్ ను కూడా ఆయన సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే దానం నాగేందర్ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళారు. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇప్పుడైతే జనాల్లో కన్ఫ్యూజన్ మాత్రం నెలకొంది. ఈ స్టేట్మెంట్ తోనైతే చెప్పుకోవచ్చు. అతను కాంగ్రెస్ పైన అసంతృప్తి అయితే మరోసారి ఇండైరెక్ట్ గా అసంతృప్తిగా ఉన్నట్టు ఇంటైతే ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వైపే దానం నాగేందర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, ఆసక్తి ఉన్నట్లు కూడా ఆయన కామెంట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి. మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి ఆనెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా ఆనెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో
ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి మరి వారు రీట్వీట్ చేసేది సమితా శిబర్వాల్ గారు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇది అన్ని కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్ని బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ, ఇంకా గుండెల ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతమైన అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతోంది అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తాం, సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికర ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది. అంతే మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలే.